హాయ్ గైస్, వెల్కమ్ టు యాగ్య కుమారి బ్లాగ్స్. సో ఈరోజు మేము ఇదిగో దివాళీ కదా, హెటాపకాయలు కొన్నారు కూడా రెడీ అయిపోయారు మా వాళ్ళందరూ. అందులో ఆడు సో మా హస్బెండ్ మేమందరం కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి క్రాకర్స్ కొని వచ్చేస్తాము. ఇంకా దివాళీ రోజు ధూమ్ ధామ్ చేద్దాం. మేము కొన్నాము ఏంటి అసలు అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయో అనేది నేను అక్కడ షాప్కి వెళ్ళిన తర్వాత మీకు వీడియో చేసి పెడతాను. ఇదిగో అలా ఇంట్లో నుంచి బయలుదేరిపోయాము. బయలుదేరేటప్పుడే వీళ్ళు గోల మాత్రం మామూలుగా లేదండి బాబోయ్. అసలు వాళ్ళ గోలే ఉందనుకుంటే ఇదిగో బయట ట్రాఫిక్ చూసారా, బాబ్రే బాబీ. మొన్న ట్రాఫిక్ ఉంది అసలుకే. లాంగ్ వీకెండ్, సాటర్డే సండే మండే ట్యూస్డే 4 రోజులు హాలిడేస్ ఇచ్చేసారేమో. అసలు విపరీతమైన ట్రాఫిక్. వీళ్ళ అల్లరి చూస్తే మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ఫైనలీ ఏదైతే నేను ఆ ట్రాఫిక్ లో ఈదుకుంటూ మేము వచ్చేసాము ప్లేస్కి. అక్కడ మీకు హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, భాగ్యనగర్ ఫంక్షన్ హాల్ అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము క్రాకర్స్ కొనడానికి. అంటే మేము ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అక్కడ కొనలేదు. మా ఆడపడుచు వాళ్ళు ఎవ్రీ ఇయర్ అక్కడే కొనుక్కుంటారు అనమాట. మమ్మల్ని కూడా ఈసారి అక్కడికి రమ్మన్నారు, అక్కడ కొనుక్కుందాం మనం అని చెప్పారు. చూస్తున్నారుగా అలా లోపలికి వెళ్ళిపోతున్నా. బయట క్రాకర్స్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెడతారంటే బాగుంటాయంట. మామూలుగా కొన్ని సార్లు అంటే కాలుస్తూ కొన్ని కాలుతాయి, కొన్ని కాలవు కదా. సో ఇక్కడైతే అలా ఉండదంట, అన్ని మంచిగా కాలుతాయంట. నాకు ఇక్కడైతే ఒకటి విపరీతంగా నచ్చేసిందండి. ఫస్ట్ ఇట్లా ఎంటర్ అవ్వగానే ఏంటో చెప్పండి, గెస్ చేయండి. కార్ పార్కింగ్. ఎస్, మామూలుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళాలనుకుంటాం ఇట్లాగా క్రాకర్స్ తీసుకోవడానికి కానీ ఏదైనా షాపింగ్ చేయడానికి కానీ. సో అట్లాంటప్పుడు కొన్ని చోట్ల ప్లేసెస్ ఉండదు, ఓన్లీ బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అయితే కనుక మనకి భాగ్యనగర్ ఫంక్షన్ హాల్కి అయితే చక్కగా కార్లో కూడా వచ్చి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. అదైతే నాకు నచ్చేసింది. అండ్ మా చిన్నోడు ఆల్రెడీ అదిగో మట్టి లేపుతూ, ఇందాక నేను దుమ్దామన్నా వాడు ఇక్కడ దుమ్మంతా లేపేస్తున్నాడు. విపరీతంగా వాడైతే ఎంజాయ్ చేసేస్తున్నాడు. స్టార్ట్ అయింది మాకు చెడు కూడా. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయిన వెంటనే ఇంకొకటి కూడా నచ్చిందండి. అదిగో మా హస్బెండ్ కి మాడపడిచి వాళ్ళు ఆల్రెడీ కనిపించేశారు, హాయ్ చెప్పేశారు. అండ్ రైట్ సైడ్ లో మీరు చూసినట్టయితే మంచిగా గార్డెన్. అదిగో మా అల్లుడు వాళ్ళ లవ్ చూసారా, అండ్ గార్డెన్ చైర్స్ వేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ లో అమ్మయ్యా చూసారా, అవి చూస్తే ఎంత మనశ్శాంతిగా ఉంది కదా. అదే ఉయ్యాలుంది, సీసా, ఇట్లా మనకి జారుడు బండ, ఇలా అన్నీ ఉన్నాయి. నేను చక్కగా అవి చూసిన వెంటనే నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించిందండి. పిల్లలు అయితే అక్కడే ఉంటారు, ఇక రావక్కర్లేదు. లోపలికి వాళ్ళు రారు, మనల్ని ఇబ్బంది కూడా పెట్టరు. అదిగో లోపలికి ఒకసారి వచ్చారనుకోండి, బట్ మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు ఆడుకోవడానికి. బట్ అప్పుడప్పుడు మనం వెళ్ళి కనబెడుతూ ఉండాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చూస్తూ. అప్పుడప్పుడు మనం వెళ్ళి కనబెడుతూ ఉండాలి, అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని. అండ్ ఇదిగో ఇలా లోపలికి వచ్చి ఒక లుక్ వేసాను, నేను మొత్తం వీడియో తీసాను ఇందుకే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. బట్ వచ్చేటప్పుడు వీళ్ళు ఏంటబ్బా షాపింగ్ చేయకుండా చాలా డీప్ డిస్కషన్ లో ఉన్నారు అని మా హస్బెండ్ వెళ్ళి అడుగుతున్నారు. అదిగో మా అన్న, మా ఆడపడుచు, మా అల్లుడిని మీరు ఆల్రెడీ బయట చూస్తారు కదా. ఈ లోపల చిన్న పిల్లలకి సంబంధించిన దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకి A to Z అన్ని క్రాకర్స్ ఇయర్ కి కూడా కొత్త వెరైటీస్ అన్ని వస్తూ ఉంటాయి కదా. అలా బోల్డ్ అని వెరైటీస్ తో బోల్డ్ అని క్రాకర్స్ అయితే వచ్చేసినాయి. మా పనిలో మేము బిజీగా ఉంటాయి. ఇదిగో వీళ్ళు ఇక్కడ చూడండి, బాబో ఈ మామూలు అల్లరి కూడా కాదండి బాబు. ఇదిగో ఒకడేమన్నా కింద నుంచి ఎక్కడ, ఇంకొనేమన్నా పైన నుంచి దేకడం పాకడం, అబ్బో మామూలు రచ్చ చేయట్లేదు వీళ్ళు. మా అల్లుడు ఏమన్నా ఏకంగా స్లైడర్ మీద నుంచి ఎక్కేసుకొని అట్లా వెళ్ళిపోతుంటే వాడిని అటు వెళ్దాం అనుకున్నాడు కానీ పాపం వాడు అడ్డున్నాడని అయిపోయాడు. మళ్ళీ మా వాడైతే చూడండి చిన్నోడు అటు ముందరికి వెళ్ళాలంటే భయం, ఇటు వెనక్కి దిగలేడు, చాలా భయపడిపోతున్నాడు. నన్ను చూసి అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు. సో నేను అడిగాను ఏంటి రావాలా అని చెప్పేసి, అవును అని అన్నాడు. అదిగో అందుకనే దగ్గరికి వెళ్ళి నేను వాడిని కిందకి దింపి, అమ్మయ్య ఇలా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కదా మరి. అదిగో మా పెద్దోడు అయితే చాలా సీరియస్గా ఏంటో షాపింగ్ చేసేస్తున్నాడు. అబ్బా ఏం చేస్తున్నాడు ఏంటో తెలియదు. రేట్లు అయితే మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి, వాచిపోయినాయి అసలు ఆకాశాన్ని ఎంటేటట్టుగా ఉన్నాయి రేట్స్. ఇదిగో ఏంటబ్బా వీళ్ళు ఎంత డీప్ డిస్కషన్ పెట్టారని నేను చూసేటప్పటికి పాంప్లెట్, దాంట్లో ఏవి ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ అంతా కూడా కనిపించేస్తుంది. సో ఇవన్నీ చూసి తీసుకోవాలి. సో మీకు కాస్ట్ నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మామూలుగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా అంటే చాలా మంది జనాలు ఉంటారు, జనాలతో కిటకిటలాడిపోతూ ఉంటుంది ఈ ప్లేస్. బట్ ఈ సంవత్సరం కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా జస్ట్ ఖాళీ బుట్టలు పట్టుకొని చాలా తక్కువే తీసుకొని వెళ్తున్నారు. అదిగో అతను ఆ బాబు ఓపెన్ చేసి చూపించాడు కదా, అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు కదా, ఫ్లవర్ పాట్స్ అనమాట. అవి ఎక్కువ చాలా పెద్దవి, ఎక్కువసేపు కాలుతాయి అనమాట రెగ్యులర్ వాటికంటే కూడా. ఇలాగా బోల్డ్ అన్ని క్రాకర్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. నేను అవన్నీ చూసానండి, మా హస్బెండ్ కూడా చూస్తున్నారు, ఒక రౌండ్ వేసాం. బట్ ఏంటి నేనేం తీసుకున్నామో చూపించకుండా వచ్చేస్తున్నారు అనుకుంటున్నారా, అక్కడ ఏం తీసుకోలేదండి. రేట్స్ మాత్రం వాచిపోయినాయి కదా, అందుకనే వేరే దగ్గరికి వచ్చాము, శ్వేత గార్డెన్స్ అని చెప్పి. సో అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ పెడతారనమాట. మరి ఇప్పుడు మేము అక్కడికి వచ్చేసాము. అసలు ఇక్కడ రేట్స్ ఎలా ఉంటాయో చూసి, ఒకవేళ ఇవి కూడా కాస్త రేట్స్ ఎక్కువ ఉంటే గనక వేరే దగ్గరికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చులే అని చెప్పి అనుకున్నాము. సో చూద్దాం, ఆడపడిచిన వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మన్నాం, రండి ఇక్కడికి వచ్చి చూద్దాము, బాగుంటే గనక ఓకే, లేదంటే గనక వేరే దగ్గర ప్లాన్ చేద్దాంలే అని చెప్పి అనుకున్నాం. సో అలా ఇక్కడికి కూడా చాలా మంది జనాలు వస్తూ వెళ్తూ ఉన్నారు. ఫైనలీ మేమైతే అలా లోపలికి వెళ్తున్నాము. ఇదిగో మా వాళ్ళ కోసం వెయిటింగ్, వచ్చేసారు మా ఆడపడుచు వాళ్ళు కూడా. చూస్తుంటే కాస్త
బెటర్‌గానే అనిపించింది. ఇదిగో ఈ పిల్లలు ఉన్నారు, ఈ గుంటలు ఇట్లా లోపలికి రాంగానే ఆ ఫస్ట్ పిల్లలకి కావాల్సిందేంటి గన్‌లు. చిన్న చిన్న పిల్లలైతే గన్ దగ్గరికే వెళ్తారు. మాకు ఈ గన్ కావాలి, మాకు ఆ గన్ కావాలి అని ఒక్కొక్కళ్ళైతే ఓహో! 2, 3 సెలెక్ట్ చేసేసుకున్నారు. ఇదిగో మాకు అత్త నాకు ఇది కొనిపెట్టు, లేకపోతే మా వాడైతే అమ్మ నాకు ఇది కొనిపెట్టు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. బట్ అడిగారు కదా! మనం వెంటనే నో అంటే బాగోదు కాబట్టి అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ ఏడుస్తారు. వాళ్ళని ఏడిపించినట్టు అవుతుందని సరే మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుండ్రా అని అయితే చెప్పేసి ఇక నేను మా షాపింగ్‌కొచ్చేసాము. ఇదిగో షాపింగ్ చేసేసాము. అయిపోయింది. ఆ మూటలో ఇప్పుడు ఏమున్నాయి, ఎన్నున్నాయి అనేది మా వాళ్ళు నేనంటే నేను, నేనంటే నేనని ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తున్నారు. అదిగో అవన్నమాట. అవన్నీ తీసేసుకున్నాం. లడీలు తీసుకున్నాము. కాకరపోతులు, ఇంకా చిచ్చుబుడ్లు, భూచక్రాలు, ఫ్లవర్ పాట్స్. ఇదిగో ఇప్పుడు మా వాడు తీసాడు. ఇదిగో చిన్నోడు ముట్టుకుంటున్నాడు. అదేంటంటే మ్యాజిక్ పేపర్ అనమాట. చిన్న చిన్న పాప్స్ పాప్స్ అంటారు కదా! సో, అవి మా పెద్దోడు పాపం వాడేంటంటే వాడి పాటికి వాడు ఏమేం కొన్నావు ఏంటి అని చూపిస్తూనే ఉన్నాడు. మా చిన్నోడయితే దాన్ని అడ్డదిడ్డంగా ఓపెన్ చేసేసి అదిగో తీసేసుకున్నాడు. వాడు ఇప్పుడే నేను ఒక పాప్ చేస్తాను, ఇప్పుడే నేను కాలుస్తాను, ఇప్పుడే అని ఓ తెగ ఏడుస్తున్నాడు. మా పెద్దోడైతే అదిగో అవన్నీ చూపిస్తున్నాడు కదా! మేము అవి తీసుకున్నాము. అసలు ఇప్పుడు మేము తీసుకున్న ఈ మూట అంతా ఎంత అయి ఉంటుందంటారు? మీ గెస్ ఏంటి? మీరు కూడా తీసుకున్నారు కదా! సో, మీరు గెస్ చేయండి అసలు ఎంత అయి ఉండొచ్చని. చూపించాం కదా! ఇదిగో ఇవి తీసుకున్నాం అనమాట. గెస్ చేసారా? సరే, మీరు గెస్ చేస్తే గనక కమెంట్స్‌లో చెప్పేసేయండి. అదిగో చూడు మా పెద్దవాడు చూపిస్తున్నాడు కూడా, అమ్మ చూడమ్మా అడ్డదిడ్డంగా కట్ చేసేసాడని. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్ బాక్స్‌లే కంప్లెయింట్ ఇచ్చుకోవడం సరిపోతుంది. సో, ఎనీవే నేనైతే చెప్తాను మేము తీసుకునే 4500 రాత్రి కాలుస్తానన్నాడండి. ఇదిగో నేనైతే వద్దు, వద్దు అని చెప్పి వాడికి ఇక కాళ్ళు చేతులు కడుక్కోవాలి అని చెప్పి వాళ్ళని అంతా క్లీన్ చేసేసి నైట్ డిన్నర్ పెట్టేసేసి వాళ్ళని ఎలాగోలాగా బలవంతంగా ఏదో ఒకటి చెప్పి పడుకోబెట్టాను గానీ, మార్నింగ్ వాడు గుర్తుపెట్టుకొని మరీ పెందరాడే లేచి అదిగో నువ్వు నాకు రేపు మార్నింగ్ కాలిస్తే ఓకే అన్నావు కదా! నాకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని గోల పెడితే, ఇదిగో వాళ్ళ నాన్నని అడిగితే చక్కగా వాళ్ళ నాన్న పాప్స్ ఇచ్చాడు వాడికి. వాళ్ళ నాన్న, మా చిన్నోడు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అసలు దారుణం అండి. మరి నన్ను కనీసం అడగను కూడా అడగలే. నన్ను మా పెద్దోడిని రా కాలుతాను అమ్మ వస్తావా నువ్వు కూడా అని వాళ్ళ పాటికి వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేసేస్తున్నారు. బట్ ఎనీవే ఇలాగే ఉండాలి. నన్ను అడిగితే చిన్నపిల్లలు ఇదే బెస్ట్ అని చెప్తానండి. అంటే మ్యాజిక్ పేపర్ మీకు ఏదైతే నేను ఇందాక చూపించానో లైక్ పాప్స్ అని చెప్పేసేసి బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఇవైతే చాలా చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మన కాళ్ళ మీద పడ్డా పొరపాటున మనం బై మిస్టేక్ దాని మీద కాలేసిన జస్ట్ టాప్ అని సౌండ్ వస్తాయి తప్పితే వాటి వల్ల మనకు ఎలాంటి ప్రమాదము లేదు. ఇవైతే గనక ఎంచక్కగా చిన్న పిల్లలకి మీరు ఇవ్వచ్చు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళతో పాటు. అంటే వాళ్ళు కూడా మనం కూడా క్రాకర్స్ కాల్చాము అంటే ఒక తృప్తి ఉంటుందన్నమాట, ఒక ఫీల్. అదిగో వాడికి రాకపోతే మా ఆయనే అన్ని టపటపటపటలు ఆడిచ్చేస్తున్నాడు. సో, ఫైన్. ఎనీవే మీరైతే మాత్రం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి బాక్స్. ఒకవేళ ఇన్ కేస్ తెలియకపోతే పిల్లలకి ఏంటి అని ఆలోచించినట్టయితే గనక ఇదిగో ఇక్కడ మ్యాజిక్ పేపర్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అది క్లిక్ చేసుకోండి. అది తీసుకెళ్ళి కొనిపెట్టండి. మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.